వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయితే అందరినీ బతిమలాడుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్ అన్నట్టుగా అన్ని జిల్లాలకి సంబంధించిన జెడ్పీటీసీలను అయితే వాళ్ళని బతిమలాడుకోవడం అయితే జరుగుతుంది. అంటే మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. అందరూ కూడా వైకపా నేతలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ ఒక్కొక్కరుగా వేరే పార్టీలకి వలస వెళ్ళిపోవడం అయితే చూస్తున్నాం. సో ఇంకా ఇలా వెళ్ళిపోతే పార్టీ ఖాళీ అవుతుందని అనుమానంతో ఈయన అందరినీ బతిమలాడుతున్నారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది అనుమానం ఏం కాదండి, నిజమే. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక పార్టీ పటిష్టంగా ఉండి ఒక నేత పటిష్టంగా ఉంటే సర్లే ఇప్పుడు ఓడిపోయాం మళ్ళీ వస్తామని ఒక ధీమా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి గత 5 ఏళ్లలో? ఒక్కళ్ళకైనా ఒక భరోసా ఇచ్చాడా? ఒక కార్యకర్తకి నేనున్నాను అని చెప్పాడా దగ్గరికి వెళ్ళి? ఏం చేశాడని? తన నియోజకవర్గానికి 5 ఏళ్లలో వెళ్ళలేదు మనిషి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఎంతమంది ఉంటారు? ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఉన్నవాళ్ళందరూ కూడా అతనికి కావలసిన వాళ్ళు తప్ప, అంటే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, అతని అవసరానికి పనిచేసిన వాళ్ళు, వాళ్ళ అవసరానికి జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా అతని చుట్టూ ఉన్నారా? అంతలాగా ఎగిరెగిరి పడ్డ రోజా ఎక్కడుందండి? ఈరోజు కొడాలి నాని రోజు ఏమైనా ప్రెస్ మీట్లు పెడుతున్నాడా? ఆయన మాట్లాడుతున్నాడా? పేర్ని నాని ఎప్పుడో వస్తున్నాడు, అంబటి రాంబాబు అవసరానికి వచ్చి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకి ఎక్కడ దిక్కు లేదు కాబట్టి, అంటే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు మనం చూసుకుంటే కనుకైతే. సో ఇలాంటి అవకాశం ఎవరికి ఉంది? ఇప్పుడు జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడుంటారండి? మీరు కడప తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కడపలో ఈ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఒక్కసారి మారే అవకాశం వచ్చిందనుకోండి, మారకుండా ఉంటారా? అంటే ఇప్పుడు అవసరం లేదు కాబట్టి అందరూ చూస్తున్నారు, అందరూ అబ్జర్వేషన్లో ఉన్నారనుకోండి కావాలంటే, అంతే కదా. అవకాశం వచ్చి వాళ్ళు కనుక వెళ్ళిపోయారనుకోండి, ఇంకంతకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయంగా అతను సమాధి అయినట్టే అది జరిగితే. మిగతా చోట్ల మనం తీసుకున్నామంటే ఎక్కడైనా సరే వాళ్ళు బలవంతంగా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళు నామినేషన్లు విత్డ్రా చేయించి అప్పటి తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం చేత, అంటే క్యాండిడేట్స్ చేత వాళ్ళని భయపెట్టి బెదిరించి ఎన్నిక ఏకపక్షం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అతని కోసం చూస్తారు కదా. ఇప్పుడు బొత్స విషయం తీసుకుందాం మనం. మొన్న ఎమ్మెల్సీగా నిల్చున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, మీరు విత్డ్రా చేసుకోవచ్చు కదా, మేమైతే అలా చెయ్యమని. అక్కడ నిజంగా చెప్పాలంటే బలం వాళ్ళ వైపు ఉన్నా కూడా వాళ్ళు డెఫినెట్గా ఒకవేళ తెలుగుదేశం కూటమి క్యాండిడేట్ నిలబెట్టి ఉంటే వాళ్ళు ఇటు ఓటు వేసి ఉండేవాళ్ళు, క్రాస్ ఓటింగ్ జరిగి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మనకు అట్లా వద్దు, మనకు అవసరం లేదు, మన క్యాండిడేట్ని పెట్టద్దు అన్నాడు ఆయన. అంటే మనకు అక్కడే తేడతెల్లం అవుతుంది. అంటే వాళ్ళల్లో కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు తెలుగుదేశంలోకి వద్దామా, లేకపోతే జనసేనలోకి వద్దామా, లేదు ఎక్కడ అవకాశం లేకపోతే బీజేపీలోకి వెళ్దామా అని దే ఆర్ వెయిటింగ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే ఎట్లా క్యాడర్ని కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఓడిపోయాక ఒక్కరోజు కూడా ఆయన కార్యకర్తలతో మాట్లాడలేదు. ఓన్లీ ఎవరితో మాట్లాడాడు? రాజ్యసభ సభ్యులతో మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి. గెలిచిన ఎమ్మెల్యేలతోటి వాళ్ళతోటి ఒకసారి సమావేశం అయినట్టున్నాడు. అప్పుడు కూడా మీరు కళ్ళు మూసుకుని తెరవండి 5 ఏళ్ళు అయిపోతుంది అంటాడు తప్ప, నేను మీకున్నాను, మనం కలిసికట్టుగా పోరాడదాం, నేను నియోజకవర్గాల్లో మీతో పాటు పయనిస్తానని ఎప్పుడు చెప్పలా. నియోజకవర్గాలకు వెళ్తాను అంటున్నాడు తప్ప ఓదార్పు యాత్రలాగా చేస్తాను అంటున్నాడు కానీ ఇంతవరకు వెళ్ళలేదు కదా. ఇప్పుడు నిజంగా నాయకుడు అయ్యి ఉంటే, నిజమైన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడండి? ఇప్పుడు ఓడిపోయి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో ఒక 6 ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడిని తిట్టడం తప్ప లోకేష్ అతను చేసింది ఏమీ లేదు. ఎంతసేపు మనకి రాష్ట్రపతి పాలన కావాలి అంటాడు. మొన్నటి వరకు ఒక 36 మందిని చంపేశారు, హత్యా రాజకీయాలు అంటాడు, తర్వాత ఆస్తుల ధ్వంసం అంటాడు, ఇవి చెప్పాడు. వాటి మీద ఎవిడెన్స్లు ఏమీ లేవు. పోనీ వాటి మీద మీరు కేసులు పెట్టారా? ఆ 31 మంది ఎవరైనా ఇచ్చి కేసులు పెట్టాలి కదా, అది లేదు. పోనీ నిజంగా చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు బయటకు వచ్చి, ఇగో మా ఇంట్లో ఇది జరిగింది, మా పిల్లాడుని చంపేశారు, లేకపోతే మా ఆస్తిని ధ్వంసం చేశారని కేసులు పెట్టారా? ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పాలన కాదు కదా ఇది. వైసీపీ పాలనలో అయితే కేసులు పెట్టడానికి కుదరదు. ఎందుకంటే పోలీసులు కూడా ప్రభుత్వానికి వాళ్ళకి కొమ్ము కాశారు కాబట్టి వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా. నిజంగా అలా జరిగి ఉంటే వాళ్ళు వచ్చి కేసు పెట్టచ్చు కదా. సో అది లేదు కాబట్టి ఎవడు ముందుకు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డికి అసలు పార్టీని కాపాడుకునే
అసలు అలాంటి ఆలోచన కూడా కనిపించట్లే మనకి. అది ఉండుంటే ఈరోజు నేను లండన్ వెళ్ళిపోవాలి, నాకు అనుమతి ఇవ్వండి అని ఇవాళ కోర్టుకు ఎక్కడు కదా. మనం చెప్పినట్టుగానే జరుగుతుంది. మీరు అంటే చూడండి. ఇందాక కాబట్టి మీరు అన్నట్టు ఆయన అధికారంలో ఉన్నంతసేపు కూడా ఎవరితోనూ చర్చించిన ఒక వైఖరి అయితే మనం ఎప్పుడు చూడలేదు. ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీలతో ఏదో ఒకసారి 1-2 సార్లు కలిసి మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రతి జిల్లాకి నేనే వస్తాను, నేనే మాట్లాడతాను అందరితో అని అయితే చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇన్ని నమ్మే పరిస్థితి ఉంది అంటారా? వస్తాను అంటున్నాడు కానీ కదలట్లేదు కదండి. వస్తానండం వేరు, వెళ్ళడం వేరు కదా. ఎప్పుడు వెళ్ళాడు? ఇప్పుడు వాడెవడో కొట్లాటల్లో చచ్చిపోతే వెళ్తాడు. అంటే తనకి రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది అంటే తప్ప, లేకపోతే అడుగు బయటకు పెట్టాడు ఆయన. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఓదార్చేంత స్థితి లేదు కదా, అక్కడ ఏం అవసరం లేదు. ఈయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు కదా. ఇదివరకు అంటే ప్రభుత్వం ఇచ్చేది వెళ్ళేవాడు, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వదు కదా. అందుకే మన మామూలు సాధారణ ఒక ప్రయాణికుల్లా ప్రయాణం చేశాడు కదా. ఇప్పుడు ఒకవేళ లండన్ వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడా లేదా చూడాలి. అంటే తన సొంత డబ్బు పెట్టుకుని, లేదు డబ్బు తరలించడం కోసం స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళినా మనం ఆశ్చర్యపోకలే ఒకవేళ పర్మిషన్ వస్తే. కాబట్టి ఈయన చెప్పటం వేరు, నిజంగా చెప్పాల్సిన పని లేదండి. స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, సర్ప్రైజింగ్గా వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా అలా చేశాడా? ఓడిపోయాక టకటక ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళిపోవాలిగా, వెళ్ళలేదు కదా. అసలు వెళ్ళే ఉద్దేశం లేదు. ఆయన ఇంకా భ్రమలో ఏమున్నాడంటే 29 నేనే ముఖ్యమంత్రిని అవుతాను అని కలలు కంటున్నాడు, పగటి కలలు. ఆయన ఆ కలల్లో మునిగి తేలుతూ ఆయన అడుగు బయటకు పెట్టట్ల. కాబట్టి అది కాదు కావాల్సింది. నాయకుడు అనేవాడికి నువ్వు కలలు కంటం కాదు, నువ్వు ప్రత్యక్షంగా నువ్వు వెళ్ళాలి. నువ్వు అక్కడ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి, సరే నేనేం తప్పు చేశాను చెప్పండి, మీకు నేను పథకాలు ఇచ్చాను, మీకు ఇంకా ఏం కావాలి, మీరేదైనా నష్టపోయారా, మీకు ఏం కావాలో చెప్పండి, నేను వచ్చే ఎలక్షన్స్కి మీకు భరోసా ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను, నేను నెరవేరుస్తానని చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు ఎదురు చూడకూడదు, నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టే ఇంతకుముందు అలానే పాదయాత్ర చేసి అందరికీ అలాగే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేశారు అందరూ చూశారు కాబట్టి ఇప్పుడు ఓడించేశారు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా వెళ్తే, ఇలాగే మాటలు చెప్పి వెళ్తే వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు నమ్మకపోవచ్చు, నేను అదే చెప్తున్నాను. వాళ్ళు నవ్వేసి ఊరుకుంటారండి. కానీ ఇతని ప్రయత్నం ఉండాలి కదా. నిజంగా ఒక రాజకీయ నాయకుడైతే ప్రయత్నం చేయాలి. సరేనమ్మా, మీకు 19లో హామీ ఇచ్చాను, నేను 19 to 24 నెరవేర్చలేదు, ఇప్పుడు నేను హామీ ఇస్తున్నాను, 29లో నెరవేరుస్తాను అన్నాడు అనుకుందాం. వాళ్ళు వేస్తారా వేయరా తర్వాత, నీ ప్రయత్నం అయితే ఉండాలిగా. నీ పార్టీని కాపాడుకోవాలి కదా. నీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, కాపాడుకోవాలి కదా. అది కాపాడుకోలేకపోతున్నాడు, అది మనం చెప్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, మనం ఎప్పుడో చెప్పాము, అతను రాజకీయ నాయకుడు కాదు, అతను ఒక వ్యాపారవేత్త. ఆ లాభం ఉంటేనే దేని గురించి అయినా అతను ఆలోచిస్తాడు. కాబట్టి అతను రాజకీయాలకైతే పనికిరాడండి. థ్యాంక్ యూ.